ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం అత్యంత కఠినంగా అమలవుతోంది. గడిచిన 48 గంటల్లో ఒక్క నౌక కూడా ఈ దిగ్బంధనాన్ని దాటి వెళ్లలేకపోయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సముద్ర మార్గాలపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా ప్రకటించింది. అమెరికా నౌకాదళం ఆదేశాల మేరకు ఇప్పటివరకు 9 నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి తిరిగి ఇరాన్ ఓడరేవులకు వెళ్లినట్లు సెంటకామ్ తెలిపింది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్లో చేపట్టిన నౌకాదళ దిగ్బంధనాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్తో పాటు అరేబియా సముద్రంలోని ప్రధాన మార్గాలకు విస్తరిస్తోంది. అమెరికా యుద్ధ నౌకలతో గస్తీని పెంచి ఇరాన్ ఓడరేవులకు వచ్చే అక్కడి నుంచి వెళ్లే నౌకలపై కఠినంగా దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ధృవీకరించింది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా అతిపెద్ద నష్టం వాటిల్లింది. 2,222 కోట్ల రూపాయల విలువైన నిఘా డ్రోన్ నష్టపోయింది. ఈ నెల 9న హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగినట్లు ఇప్పటికే వార్తలు రాగా తాజాగా అమెరికా నేవీ దానిని ధృవీకరించింది. MQ-4C ట్రైటన్ పేరున్న దీనిపై ఎటువంటి దాడి జరగలేదని, సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు పేర్కొంది.